తెలుగు న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా రామడుగులో దారుణం. డబ్బు బంగారం కోసం కన్నతల్లినే కడతేర్చిన కిరాతక కొడుకు. కన్నతల్లి అని కూడా చూడకుండా కేవలం డబ్బు మరియు బంగారం కోసం ఒక కొడుకు కనికరం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న తల్లిని కత్తితో గొంతు కోసి చంపిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కరీంనగర్ ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఘటన వివరాలు: రామడుగు మండల కేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ తన వద్ద ఉన్న సుమారు 10 లక్షల రూపాయల నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు మరియు 2 గ్రాముల ఉంగరాలను ఈ నెల 3వ తేదీన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుండి విత్డ్రా చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం గమనించిన ఆమె చిన్న కుమారుడు అనిల్ కుమార్ ఆ డబ్బు మరియు నగలు తనకు ఇవ్వాలని తల్లిని వేధించడం ప్రారంభించాడు. తల్లి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన అనిల్ కుమార్ ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం గౌరమ్మ నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం బీరువాలోని నగలతో పరారయ్యాడు. పోలీసుల దర్యాప్తు: గౌరమ్మ పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామడుగు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అనిల్ కుమారే ఈ హత్యకు పాల్పడినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తిని మరియు సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం చిన్న ఆశ కోసం కన్నతల్లినే హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జారీ చేసిన వారు పోలీస్ శాఖ, రామడుగు మండలం. తీవ్రంగా ఇతన్ని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే డబ్బులు తీసుకురమ్మని చెప్పుడు చేస్తున్నాడు. ఇతను అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని అబద్ధాలు ఆడుతుంటే ఎట్లా ఏం చేయాలని ఇప్పుడు ఈ పైసలు ఇవ్వబడుతుంది, ప్లస్ అదేవిధంగా గోల్డ్ ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏదో ఎట్లా చేసినా ఈ పెళ్ళిని ఆపితే డబ్బులు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంతో ఏం చేస్తే పెళ్ళిని ఆపగలుగుతామని ఆలోచించి ఇతను వింతగా ప్రవర్తన చేసుకుంటూ ఆ రోజు 5వ తారీఖు మధ్యాహ్నము ఇదే రామడుగు గ్రామంలో మండలం హెడ్ క్వార్టర్లో వాళ్ళ బంధువుల ఇంటికి ఫంక్షన్ ఉంటే వాళ్ళ అన్న వాళ్ళ ఫాదరు ఇద్దరు ఫంక్షన్ పోతారు. వాళ్ళ బ్రదరు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత పెళ్ళి ఉన్నది కదా బట్టల కొరకు అని చెప్పి వెంటనే మళ్ళీ ఇక్కడ ఇంటి నుంచి వెళ్ళి కరీంనగర్కి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఫంక్షన్లో ఉండిపోతాడు. ఇదే అదనుగా భావించి మృతురాలి చిన్న కొడుకైన అనిల్ కుమార్ 5వ తారీఖు నాడు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను వాళ్ళ ఈ మదర్ గౌరమ్మ మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆమెను బలవంతంగా నోరు నొక్కుబట్టి కత్తితో ఆమె మెడను కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత ఇది అంతకు ముందే వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాను స్విచ్ ఆఫ్ చేస్తాడు. అతను చేసి ఉద్దేశపూర్వకంగానే చేసిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అతను వెళ్ళిపోయి ఒక వైన్ షాప్లో లిక్కర్ తీసుకొని ఎవరిదిలో అనుమానం రాకుండా పోయి ఒకడే ఒంటరిగా తాగుతుంటాడు. ఈ యొక్క తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అటు విషయాన్ని చూసి కుటుంబ సభ్యులకు తెలియపరిచిన తర్వాత ఇటు విషయంలో మాకు దరఖాస్తు ఇచ్చిన తర్వాత అతని మీదనే అనుమానం ఉన్నదని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని మేము ఏ విధంగా దాన్ని నిజమా కాదని మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అతని ఈరోజు కస్టడీ తీసుకొని అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతడు ఈ యొక్క నేరాన్ని ఒప్పుకుంటాడు. ఎట్లా చేసి పెళ్ళిని ఆపాలనే ఉద్దేశంతో, ఆ డబ్బులు కట్టబడతాయనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిని చంపడం అని చెప్పి ఒప్పుకుంటాడు. అతని దగ్గర నుంచి ఒక కత్తిను అదేవిధంగా ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేయడం జరుగుతుంది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అతను సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడు. డబ్బులు అతని దగ్గర ఏం రికవర్ కాలేదు. గోల్డ్ కూడా రికవర్ కాలేదు.